మేడే కార్మికుల హక్కుల దినం. ఆనాటి చికాగో అమరుల ప్రాణ త్యాగాలతోటి 8 గంటల పనిని సాధించుకున్నాం. ఈ 8 గంటల పని హక్కుకి నేడు పాలకులు ఈరోజు కాలు రాస్తా ఉన్నారు. దానికి వ్యతిరేకంగా 8 గంటల పని హక్కు, లేబర్ కోడ్లు రద్దు, కార్మిక రాజ్య స్థాపన కోసం రాష్ట్ర వ్యాప్తంగా మేడే సందర్భంగా అన్ని ప్రాంతాల్లో జరిగే ర్యాలీల్లో పెద్ద సంఖ్యలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు పాల్గొని జయప్రదం చెయ్యాలి అని చెప్పేసి ఈ సందర్భంగా పిలిపిస్తా ఉన్నాం. మేడే అనేది చారిత్రాత్మకమైన రోజు. ఆ రోజు చికాగో అమరులు ప్రాణ త్యాగాలు చేసి 8 గంటల పని హక్కు, కార్మిక హక్కుల్ని సాధించుకున్నాం. కానీ నేడు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా దుర్మార్గంగా కార్మికులకు నష్టం చేసే విధంగా లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. ఈ 4 లేబర్ కోడ్ల వల్ల కార్మికులు హక్కులు కోల్పోతారు. ఈ రోజు రాబోయే కాలంలో పర్మనెంట్ అనేది మర్చిపోతారు. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ కార్మికులకి నష్టదాయకం. కనీసం సామాజిక భద్రతా సౌకర్యాలు ఉండవు. సమ్మె చేసే హక్కు కోల్పోయే ప్రమాదం ఉంది. వీటిని రద్దు చేయాలని దేశవ్యాప్తంగా లక్షల కోట్ల మంది కార్మికులు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేస్తున్నా బీజేపీ ప్రభుత్వం బరి తెగించి ఈ రోజు కార్పొరేట్లకు అనుకూలంగా ఉన్న లేబర్ కోడ్లని చేయడానికి పూనుకుంది. వీటిని రద్దు కోసం మేడే స్ఫూర్తితోటి పెద్ద ఎత్తున ఆందోళనలో కార్మిక వర్గం సిద్ధమవుతా ఉన్నారు. అలానే కార్మికులు 8 గంటల పని హక్కు కోసం ఈ కాలంలో భారతదేశ వ్యాప్తంగా అనేక చోట్ల 8 గంటల పనిని రద్దు చేసేసి 12 గంటలకు పెంచుతూ చట్టాలు కూడా చేస్తా ఉన్నారు. కర్ణాటకలో చట్టం చేస్తే పెద్ద ఎత్తున కార్మికులు ఎదురు తిరిగి దాన్ని రద్దు చేయించుకున్నారు. అట్లనే మన రాష్ట్రంలో ఈరోజు 8 గంటల పనిని 10 గంటలకు పెంచుతూ అసెంబ్లీలో తీర్మానం చేసేశారు. అంతేకాకుండా మహిళలకు కూడా రాత్రిపూట పని చేయించుకోవచ్చు అని చెప్పేసి ఈరోజు చట్టం చేశారు. మహిళలు పని చేయించాలి అని అంటే ఈరోజు అనేక నిబంధనలు ఉన్నాయి. కనీస వసతులు కానీ కల్పించాలి, ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కల్పించాలి, మహిళలకు సంబంధించి భద్రతా ఏర్పాట్లు చూడాలి, అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి, పిల్లలకి క్రచ్ సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. అలాంటి ఏమీ ఈరోజు అమలు చేయకుండా మహిళల్ని ఇష్టారాజ్యంగా రాత్రిపూట పని చేయించుకోవచ్చు అనే పద్ధతిలో ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసింది. అంతేకాదు ఈరోజు మహిళా ఉద్ధరణ కోసం చాలా మాటలు చెప్తా ఉన్నారు. ఒకవైపు దాదాపు 30 సంవత్సరాల నుంచి మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్ గోడల మధ్య మగ్గిపోతా ఉంది. దాన్ని ఆమోదించకుండా, అమలు చేయకుండా ఈరోజు చాలా మోసం చేస్తా ఉంది బీజేపీ ప్రభుత్వం. ఆల్రెడీ 2023లో చట్టమైన దాన్ని 2024లో అమలు చేయకుండా మోసం చేస్తూ ఇప్పుడు మొసలు కన్నీరు కారుస్తూ ఈరోజు మహిళలకి మోసం చేసే పద్ధతిలో బీజేపీ వ్యవహరిస్తా ఉంది. దానికి తానా అంటే తందానా అని చెప్పేసి ఇక్కడ మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వము అట్లనే ప్రతిపక్షంతో సహా మద్దతు ఇస్తా ఉన్నారు. అది లేబర్ కోడ్ల విషయంలో మన రాష్ట్రంలో 3 పార్టీలు మద్దతు ఇచ్చి ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లులో మద్దతు ఇస్తా ఉన్నారు. అట్లనే ఈరోజు మహిళలకు సంబంధించి అనేక పోరాటాలు మన రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. మన బ్రాండెక్స్ లో ఇప్పటికే 10 గంటలు 12 గంటలు పని చేస్తా ఉంటే అదనంగా మరొక అరగంట పని చేయాలి అని చెప్పేసి యాజమాన్యం హఠాత్ నిర్ణయంతో మొత్తం కార్మికులందరూ ఒకేసారి మూకుమ్మడిగా ఆందోళనకు దిగారు. దాదాపు 24 గంటల సేపు కంటిన్యూగా కొనసాగింది. అనివార్యంగా యాజమాన్యం దిగొచ్చి అరగంట పనిని తగ్గించడంతో పాటు మరొక 1200 రూపాయల వేతనాలు పెంచుకున్నారు. అంటే సమస్యల మీద ఈరోజు పోరాడితేనే ఈ ప్రభుత్వం కొంతైనా సమస్యలు పరిష్కారం చేసే దిశలో ఉంది. అంగన్వాడీలు గత ప్రభుత్వం ఆధ్వర్యంలోనే వేతనాల పెంపు కోసం 42 రోజుల పాటు సమ్మె చేశారు. ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా అంగన్వాడీల కష్టాలు తీరతాయి అని చెప్పేసి ఆశించారు. ఈ ప్రభుత్వం కూడా ఏమాత్రం అంగన్వాడీ సమస్యలు పట్టించుకోకుండా ఈరోజు చాలా నిర్లక్ష్యం చేస్తా ఉంది, తాత్సారం చేస్తా ఉంది. 2024లోనే వేతనాలు పెంచాలి అని చెప్పేసి మినిట్స్ ఇచ్చినా కూడా దాన్ని ఇంతవరకు పట్టించుకోకుండా ఈరోజు మోసం చేస్తా ఉంది. అందుకని వేతనాలు పెంపు కోసం, ఈరోజు పని భద్రత కోసం, పని గంటల తగ్గింపు కోసం ఇప్పుడు ఎండల తీవ్రత చాలా తీవ్రంగా ఉంది. ప్రభుత్వం మాట్లాడితే డబ్బులు లేవు అనేది. వేసవి సెలవులు ఇవ్వటానికి ఏం డబ్బులు అవసరమైంది? కనీసం చిన్న పిల్లలు సెంటర్కి రావటానికి ఈరోజు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. వాళ్ళ అన్నలు ఇంట్లో సెలవుల్లో ఉంటే 3 సంవత్సరాల ఫ్రీ స్కూల్ పిల్లాడు అంగన్వాడీ సెంటర్ రావడానికి కనీసం ఆ తల్లిదండ్రులు కూడా అంగీకరించట్లేదు, పంపించడానికి ఇష్టపడట్లేదు.
ఈ ఎండల్లో మేము పంపించలేము అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈరోజు పిల్లలు ఇబ్బందులు పడతా ఉన్నారు, అంగన్వాడీలు ఇబ్బంది పడతా ఉన్నారు. కనీసం పక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో కూడా వేసవి సెలవులు మే నెలంతా ఇచ్చారు, ఇవ్వాలి అని చెప్పేసి పదే పదే అనేక సార్లు కోరినప్పటికీ ప్రభుత్వానికి ఏమాత్రం చలనం లేదు. అందుకని ఈ రోజు కార్మిక వ్యతిరేక విధానాలు మాత్రం అమలు చేస్తా ఉన్నారు. కార్పొరేట్లకి లాభం చేసే పనులు చాలా వేగంగా అమలు చేస్తా ఉన్నారు. అందుకని ఈ విధానాలకి వ్యతిరేకంగా అటు కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జరిగే మేడే సందర్భంగా జరిగే నిరసన ప్రదర్శనలో పెద్ద ఎత్తున అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు పాల్గొని జయప్రదం చేయాలి అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను.